వ్యవసాయ రంగంలో ఏపీ సర్కార్ రైతులకు అందిస్తున్న ఏఐ సేవలు అద్భుతంగా ఉన్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఏఐ ఆధారిత వ్యవసాయ యాప్ సేవలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. డ్రోన్ ద్వారా అరటి పంటకు పిచికారీ చేసిన విధానం చూసి అద్భుతంగా ఉందని అభినందించారు. రైతు సంక్షేమాన్ని సాంకేతిక శక్తితో మిళితం చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యల్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సీఎం చంద్రబాబుతో కలిసి ఉండవల్లి సమీపంలోని అరటి తోటలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏఐ ఆధారిత సలహాలు, డ్రోన్ సేవలు, వ్యవసాయ యంత్రాల్ని అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచే విధానం ద్వారా సాగు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచుతున్న నమూనాను బిల్ గేట్స్ గమనించారు. తెగుళ్లు, చీడపీడలపై ముందస్తు హెచ్చరికలు, భూసార పరీక్షలు, మార్కెట్ సమాచారం, నీటి సమర్థ నిర్వహణ వంటి సేవలు ఒకే వేదికపై రైతులకు చేరుస్తున్న తీరు బాగుందని ప్రశంసించారు. ఏపీఏఐఎంఎస్ రైతు యాప్ ను వినియోగిస్తున్న రైతు దంపతులు మణి, అన్నపూర్ణతో బిల్ గేట్స్ మాట్లాడారు. యాప్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నమోదు నుంచి వాతావరణ సూచనలు, ధరల సమాచారం, పురుగు మందుల నియంత్రణ వరకు ప్రతి అంశంపై యాప్ ద్వారా మార్గనిర్దేశం లభిస్తోందని రైతు దంపతులు బిల్ గేట్స్ కు చెప్పారు. డ్రోన్ వల్ల సమయం, వ్యయం ఆదా అవుతున్నాయని వివరించారు. తోటకి మన మొక్కజొన్నకి కీడ పురుగులు ఉంటాయి కదా, ఆ కీడ పురుగుల గురించి ఇది ఎందుకు వస్తాయి, ఎందుకు డిసీజెస్, దాని గురించి మాట్లాడారు. ఎకరానికి స్ప్రే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, డ్రోన్ కి ఎంత ఖర్చు అవుతుంది. స్ప్రే చేయడానికి అయితే ఎకరానికి 700 నుంచి 1000 రూపాయలు అవుతుంది ఖర్చు. అదే డ్రోన్ అయితే 10 నిమిషాల్లో ఒక 500కి 400కి అయిపోతుంది. సో టైం కూడా బాగా మిగులుతుంది. బాగుంది యాప్, నాకు చాలా ఆనందం పడింది. రైతుల కోసం కొత్తగా ఏపీఐఎంఎస్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ లో మనకి పురుగులు, తెగులు ఉన్నా గానీ మనకి ముందస్తుగానే అలర్ట్ చూపిస్తుంది. ఈ ఏపీఐఎంఎస్ యాప్ అనేది మన ఆధార్ కార్డుతో మనం లాగిన్ అవుతాము. లాగిన్ అవ్వగానే మన పేరు, మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనకున్న పొలాలు, సొంతం అయితే సొంతం, కౌలు చేయించుకున్న అన్ని, క్రాప్ బుకింగ్ అన్ని దీనిలో చేయించుకోవచ్చు. చీడపీడల వివరాలు అన్ని దీనిలో చూపించేస్తుంది. ఈ వైరస్ కి ఏమి మందు కొట్టాలి ఏంటనేది యాప్ లో త్వరగా చూపిస్తుంది మనకి. బిల్ గేట్స్ గారు అరటి తోట బాగుంది, మంచి గుడ్ చెప్పారు. డ్రోన్ ద్వారా అవసరమైన ప్రాంతానికే స్ప్రే చేస్తే పంటకు ఉపయోగపడే పురుగుకు హాని కలగదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చదువు రాని వారికి సైతం అర్థమయ్యేలా ఆడియో సందేశాల ద్వారా యాప్ ను వినియోగిస్తున్న తీరు బిల్ గేట్స్ ను ఆకట్టుకుందని తెలిపారు. సాధారణంగా మన రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారంటే, పురుగు ఉన్నా లేకపోయినా కూడా ఎందుకైనా మంచిది, ఇది వస్తుందేమో ముందర అనేసి 2-3 సార్లు పిచికారీ మందు చేయడం జరుగుతుంది. దానివల్ల దాదాపు 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అదే కాకుండా వాతావరణం కలుషితం అయిపోతుంది. అదే కాకుండా మనకి ఏవైతే మేలు చేసే పురుగులు ఉన్నాయో పొలంలో అవి కూడా చచ్చిపోతుంది. ఒక రైతు గనక ఈ యాప్ లో నమోదైతే ఆ పంట మీద గనక ఏదైనా తెగులు గాని, పురుగు గాని వచ్చే అవకాశం ఉంటే ఒక వారం రోజుల ముందరే అలర్ట్ అనేది ఫార్మర్ కి వెళ్ళిపోతుంది. తెగులు గాని, పురుగు గాని ఉన్న లక్షణాలు గనక కనిపిస్తే దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆ యాప్ లో వితిన్ సెకండ్స్ ఇది ఏ పురుగుకి సంబంధించింది, ఏ తెగుళ్ళకి సంబంధించింది, దీని లక్షణాలు ఏంటి, దీన్ని నివారించడానికి మనం కెమికల్స్ వాడచ్చు అనే వివరాలన్నీ వచ్చేస్తాయి. ఊబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ అన్నది కూడా ఆ యాప్ లోనే తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇంతకు ముందు అయితే మాన్యువల్ లేబర్, మామూలుగా లేబర్ ని పిలిచి స్ప్రేలు క్యాన్లతో కొట్టించారు. ఇప్పుడు అలా లేకుండా డ్రోన్ ని పిలిస్తే అందుబాటులో దగ్గరలో ఉన్న ఏ డ్రోన్ అయినా ఒక గంటలో ఎక్కువ లీటర్లు సైంటిఫిక్ నాలెడ్జ్ తో స్ప్రే చేశారు. ఇద్దరు బిల్ గేట్స్ గారు, చంద్రబాబు గారు డెమో చూశాక చాలా నచ్చింది వాళ్ళకి. దానివల్ల రైతులతో మాట్లాడారు. రైతులు కూడా ఒక 500-600 రూపాయలు ఎకరానికి చేస్తుందని చెప్పారు. మొబైల్ యాప్ లో క్లిక్ చేసిన వెంటనే డ్రోన్ వాళ్ళు వచ్చి స్ప్రే చేస్తున్నట్టు మొత్తం ఇవాళ డెమాన్స్ట్రేట్ అంతా కూడా లైవ్ గా చూపించాము. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు, పారదర్శక సేవలు అందించడంలో రాష్ట్రం అనుసరిస్తున్న మోడల్స్ పై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు.